బ్రేకింగ్లో చూస్తున్నాం. సాయి కృష్ణ కేసు నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశంపై సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాయి కృష్ణ కేసును అడ్డం పెట్టుకుని వైసీపీ కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అనవసరంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నేతలు ఖబర్దార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన నోరు పారేసుకునే వారిపై చర్యలు తీసుకునే శక్తి ఎన్డీఏకు ఉందని స్పష్టం చేశారు. రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు గాని కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు పులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా?